హలో గైస్, మింగి తిన్నాం, కడుపు నిండా తిన్నాం. ఇప్పుడు నువ్వు ఏమన్నా వాట్ డిడ్ హి సే? మింగి తిన్నాం. మనోడైతే మొహమాటం లేకుండా బాగానే కనిచ్చిండు. ఎట్లుంది మా తాలి? అస్సామీ తాలి. ఫ్లాష్ బ్యాక్. గాయస్ 7 hours ఆఫ్ జర్నీ టు షిల్లాంగ్ అన్నది ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. నీరసంగా ఉన్నారు జనాలు, అయితే మామూలు నీరసంగా కాదు. మా గ్యాంగ్ అంతా లైక్ ఫీడ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడే లంచ్ కాగినాం. అరే ఇక్కడ ఒకటి బిఎండబ్ల్యూ ఉంటుంది కదా, అరే వాడు బిఎండబ్ల్యూ అని రాసి స్పెల్లింగ్ కూడా రాంగ్ మామ. అయ్యో, అలవాట్లో నడవడం మర్చిపోయి కింద పడిపోయింది. మరి ఇస్తా పడిపోయి బాధపడకపోయి రోజు నడుస్తూ ఉండు, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఆల్రెడీ నీకు దయచేసి ఈ అమ్మాయి మీద మీకు సింపతి ఉంటే లైక్ అండ్ కామెంట్ చేయండి గైస్. By the way, when is your birthday? March 3rd. Oh, March. All beautiful girls are born on March, you know. నాకు తెలుసు. ఏమిట్రా మార్జిన్లు కూడా గీస్తున్నావు? ఏమిరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా రాస్తున్నావు నువ్వు? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎక్స్ట్రా పేపర్లు కూడా అడిగట్టున్నావు కదా. కాలు ఇరిగిన మరి హాయ్. మేము ఒక 3 hours ట్రావెల్ చేసాము. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు షిలాంగ్ యాక్చువల్లీ. సో మేము యాక్చువల్లీ స్టార్ట్ అయ్యాము 12 o'clock కజిన్ నుంచి. అండ్ వీ ఆల్మోస్ట్ ట్రావెల్ ఫ్రమ్ హాఫ్ ఆఫ్ ది కిలోమీటర్స్ నా ఇంకొక హాఫ్ కిలోమీటర్స్ ఉంది. ఐ థింక్ విల్ బి రీచింగ్ ది షిలాంగ్ బై 6 PM. 6 అయ్యే లోపల ఐ థింక్ అయిపోతాం పక్క. సో మా గ్రూప్ అందరితో డాన్స్ చేసి కొరియోగ్రాఫ్ చేసి ఫెంటాస్టిక్ రీల్స్ చేస్తాం ఈరోజు. ఆ రీల్స్ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాము మ్యాక్సిమం. ఆ రీల్స్లో నేను కొరియోగ్రాఫ్ అయితే లేడీ కొరియోగ్రాఫర్ ఇక్కడ మన రిస్తా గారు ఉన్నారు. ఒకసారి రిస్తా గారు చూడండి, కొరియోగ్రాఫర్ ఇస్తా. చాలా బాగా చేశారు బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయాలి సార్. నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద తాను చెయ్యి చెయ్యి. ఇంకా చాలాలే. ఒకే డ్రెస్ వేసుకొని లైక్ ఒకే జాకెట్ వేసుకొని, బైక్ జాకెట్, దాదాపు ఒక 10 బండ్లు ఇక్కడికి గ్యాదర్ అయ్యాలి. జస్ట్ ట్రావెల్ ఏజెన్సీ అంట. సంవాట్ మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ వాళ్ళది అంట ఆ ఏజెన్సీ కూడా. 2 months అంటే లైక్ తవాంగ్కి, మేఘాలయ అండ్ ఫ్యూ ప్లేసెస్ ఆఫ్ అస్సాంస్కి బైక్ వే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ చూసుకుంటే మనకు లైక్ ఆఫ్ రోడ్ బండ్లే ఉన్నాయి, స్క్రాంబ్లర్ అండ్ హిమాలయన్. లైక్ చూస్తుంటేనే మంచి లుక్ వచ్చింది అనమాట వాళ్ళు ఇలా వచ్చి అలా దిగేసరికి. వాడికి రోజుకి 500 ఖర్చు పెట్టాలి, నాకు 4,000 జీతం. ఎక్కడి నుంచి తీసుకురాను? చూడండి గైస్, మొత్తం ప్రాపర్ ఆఫ్ రోడ్ బండ్లు ఉన్నాయి గైస్. కొన్ని మోడల్స్ అయితే నాకు తెలిసి ఎక్స్పైరీ అంటే లైక్ ఆఫ్ అయిపోయినాయి. లైక్ ఈ నాకు తెలిసి ఆ మోడల్ మళ్ళీ రావట్లేదు, ఆ టైప్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్. అలా కొన్ని మోడల్స్ అయితే లైక్ కొన్ని అయితే అవైలబుల్ లేకపోవచ్చు ప్రజెంట్ మార్కెట్లో. ఎట్లుంది మా తాలి? అస్సామీ తాలి పర్లేదు, బతికేచ్చు. బతికేసేది మామ, పర్లేదు, బాగానే ఉంది. తాళి తర్వాత అస్సామీస్ టీ అని వెళ్ళాం. అందులో కుంకుమ పువ్వు వేసాడని ఆనందపడ్డాం. తర్వాత 40 రూపాయలు తెంగాడు. మమ్మల్ని పువ్వులు చేసాడని బాధపడ్డాం. ఇంకా మనోడు మామూలు గ్లాస్ తీసుకోవచ్చు కదా, పాట్ గ్లాస్ తీసుకుంటారు. దానికో 20 వేసిండు నాకు తెలిసి పక్క. రే 20 రూపీస్ ఉంటే తీసేవరా. 20 రూపీసా? అంత పెద్ద అమౌంట్ నా దగ్గర ఎక్కడ ఉందిరా? నన్ను దుష్మన్ చేశాడయ్యా.
guys. Hello guys, she's giving review. Hello vlog, please subscribe, share and like. Yeah, thank you for that. But సో గైస్ యా అస్సామీ తాలి ఫుల్ ఖాళీ. నేను ఒక్కనే కాదు, తీసుకున్న ప్రతి ఓడు ఖాళీ చేసిండి, ఏ తాలి అయినా కానీ. అండ్ వెనకాల బస్సు చూస్తుంటే నాకు భయం అవుతుంది భయ్య, మళ్ళీ ఇదే బస్సు ఎక్కాలంటే. అమ్మో అమ్మో వెళ్తున్నారు భయ్య. నేను ఒకసారి చిన్నప్పుడు మామూలుగా అలా మా ఓల్డ్ సిటీ సైడ్ అలా వెళ్తుంటే ఒకే ఇంటి నుండి 10 మంది బయటికి వచ్చారు భయ్య. చూస్తే అది సింగిల్ కూడా కాదు, అదో 2 రూములు ఉన్న ఇందిరా మిల్లులా ఉంటుండే. నాకు ఈ వైప్సే వస్తున్నాయి ఈ బస్సులో ఎక్కాలంటే, ఏం చేయాలో అర్థం అవుతలేదు. దేవుడి దయ వల్ల మాకు టైంపాస్ బస్సులో చాలా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మనోడు గట్టోడు, ఆర్టీసీ బస్సులో తిరిగిన యోధుడు, ఫుడ్ బోర్డింగ్ చేసినోడు కాబట్టి ఇట్లాంటి బస్సులు మనలాంటి వాళ్ళకు, మనోడికే సెట్ అవుతుంది, మనలాంటి వాళ్ళకి సెట్ కాదు. లాంగ్ జర్నీస్కి ఇలాంటి బస్సు చాలా హానికరం. మళ్ళీ అక్కడ కలుసుకుందాం.